అఘోరి వీరవిహారం తాళ్లతో బంధించిన పోలీసులు. ఇక మొత్తానికి హైవేలో హల్చల్ చేస్తుంది ఈ అఘోరి నాగసాధు అలియాస్ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి హల్చల్ ఇప్పట్లో ఆగేట్లు కనిపించలేదు. మంగళగిరి బైపాస్ రోడ్డు మీద అఘోరి హల్చల్ చేసింది. తాను కారు సర్వీసింగ్కి వచ్చిన సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేస్తూ హైవేపై బైఠాయించింది. ఇక వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పేందుకు వచ్చిన పోలీసులు వారితో అఘోరి దురుసుగా వ్యవహరించింది. అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులపై దాడికి యత్నించింది. తక్షణమే పవన్ కళ్యాణ్ తన వద్దకు రావాలని డిమాండ్ చేసింది. రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటేశ్వరరావుపై దాడి కూడా చేసింది అఘోరి. దీంతో తప్పనిసరి పరిస్థితిలో అఘోరిని తాళ్లతో బంధించారు పోలీసులు. అఘోరా ఈ పేరు విన్నా, వారిని చూసినా కొంతమందికి ఒళ్ళు జలధరిస్తుంది. అఘోరాల గురించి తెలిసిన వాళ్లకు మాత్రం భక్తి కలుగుతుంది. అఘోరగా మారాలనుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు. చూడడానికి అలా కనిపించిన ప్రతి అఘోర ఓ సాధకుడు. హిమాలయాల లాంటి ప్రాంతాల్లో కఠోర తపస్సు చేస్తారు. పబ్లిక్గా వాళ్ళు ప్రధానంగా కనిపించేది కుంభమేళలో మాత్రమే. ఒంటి నిండా విభూది, జడలు కట్టుకుపోయిన జుట్టు. అయితే అఘోరాలు వేరు, నాగసాధులు వేరు. మార్గాలు వేరైనా శివారాధన, కాళీమాత ప్రసన్నమే ఇద్దరి లక్ష్యం. వీళ్ళలో మహిళలుంటే అఘోరీలుంటారు. పేరుతో చిన్న అంటే పెద్ద తేడా మాత్రమే. సాధనలో ఎవరికి వారే సాటి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అఘోరి పచార్లు హాట్ టాపిక్గా మారింది. చూడ్డానికి మనలాంటి వాళ్ళే, మనలోని వాళ్ళే, కానీ మనలా ఒకలా ఉండరు. భయం, భక్తి ఆ రెండింటికి మించిన శక్తి. నిప్పు లాంటి, కనికం లాంటి ఆ కళ్ళలో కదలాడుతుంటుంది. కానీ అఘోరి మాత్రం టోటల్ డిఫరెంట్. జనంలో కలుస్తుంది, ఖరీదైన కార్లు తిరుగుతుంది, గొప్పలకు పోతుంది. నేను వేరే లెవెల్ అంటూ లక్షర్లు దంచేస్తుంది. అఘోరి అంటే ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు కలిగేలా నడుచుకుంటుంది. ఇక మహబూబ్ నగర్లో అఘోరి హల్చల్తో పోలీసులు అలర్టయ్యారు. అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సెక్యూరిటీ ఇచ్చి బార్డర్ దాటించారు. ఏపీకి షిఫ్ట్ అయిన అఘోరి అక్కడ సేమ్ టు సేమ్ రచ్చలేపింది. అనకాపల్లి, నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పట్టించింది. దుస్తులు లేకుండా ఆలయ సిబ్బంది శ్రీకాళహస్తి ఆలయంలోకి అనుమతించడం అని లేదని చెప్పడంతో ఆత్మహత్య యత్నం చేసింది. అయితే ఇంతకీ అఘోరి తాపత్రయం అంతా సనాతన ధర్మ కోసమేనా? అదే నిజమైతే ఇంత బిల్డప్లు ఎందుకు? నిజానికి అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపం ఆచరించి ఒక కుంభమేళ సమయంలో మాత్రమే జనం మధ్యకు వస్తారు. మరి ఈ అఘోరి ఇప్పుడెందుకు ప్రయత్నం అయినట్టు? కాళ్ళలో షికార్లు ఎందుకు చేస్తున్నట్టు? చూసే వాళ్ళందరికీ ఎందుకు చికాకు తెప్పిస్తుందనే అర్థం కాని ప్రశ్న. అఘోరాలంటే శివభక్తి, సాధన శక్తి తప్ప మరే చింతన ఉండదు. ఒకవేళ జనబాహుల్యంలోకి వస్తే శ్మశానాలే ఆవాసాలుగా మార్చుకుంటారు. ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దేవుడు దైవం అంటూ ఆధ్యాత్మిక పాటలు వివరిస్తుంది. నిజానికి గతంలో అఘోరీలు ఎవరు ఇలా చేసిన సందర్భాలు లేవు. మరి ఈ అఘోరి మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నది అర్థం కాని ప్రశ్న. అఘోరిది సనాతన ధర్మం కోసం చేస్తున్న పోరాటమా? ఆ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందా? ఈ రెండు కాకుండా పబ్లిసిటీ పిచ్చేమైనా ఉందా? కారణం ఏదైనా అఘోరి చేస్తున్న హడావుడి తెలుగు ప్రజల్ని బిత్తరపోయేలా చేస్తుంది.